హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. లాస్ట్ వీడియో అరుణాచలం వీడియోలో మీకు చెప్పినట్టు నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి పాండిచ్చేరి. సో మేము అరుణాచలం నుంచి పాండిచ్చేరికి ఎర్లీ మార్నింగ్ 5 o'clock అట్లా స్టార్ట్ అయిపోయినాం. మేము పాండిచ్చేరి రీచ్ అయ్యేసరికి మాకు 7:30 అలా అయింది. లైక్ మధ్యలో స్టాప్స్ తీసుకున్నాం. సో ఫైనల్లీ వీఆర్ ఇన్ పాండిచ్చేరి. సో పాండిచ్చేరిలోకి ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ మేము రాక్ బీచ్ దగ్గరికి వెళ్ళాము. అక్కడ కాసేపు టైం స్పెండ్ చేసి లైక్ ఎర్లీ మార్నింగ్ వెళ్ళాము, ఎందుకంటే మళ్ళీ ఆఫ్టర్నూన్ అయితే ఆ హ్యూమిడిటీకి మేము అస్సలు తట్టుకోలేము. అందుకే ఎర్లీ మార్నింగ్ రాక్ బీచ్ దగ్గరికి వెళ్ళేసి అక్కడ కొన్ని ఫొటోస్ దిగేసి ఇంకా కాసేపు టైం స్పెండ్ చేసాం. టైం 8:30 అవుతుంది. ఆల్రెడీ హీట్ ఇంకా ఫుల్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా వేరే ప్లేస్కి వెళ్దామని చెప్పేసి ఓరోవిల్కి వెళ్దాం అనుకున్నాము, కానీ 9కి ఓపెన్ ఉంది. సో అప్పటి వరకు ఏం చేయాలో, హాఫ్ అన్ అవర్ ఏం చేయాలో తెలియక ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి ఓరోవిల్కి అయితే స్టార్ట్ అయిపోయినాం. My father told me I was timid child. At the school they said I had no style. I was dreaming to be those cool kids, but I can't afford all my whole teenage life. Now I've been many places, so delicious. I used to cry overnight, but now I'm not gonna fit. It's the star that show me where I go, just like a new you were. And I'm flying sounds and sounds and smiles. Oh, we're coming home tonight. You never know how to express your feeling, don't you? Oh, we're coming home tonight. ఫైనల్లీ ఆ ప్లేస్కి అయితే వచ్చేసాం. ఇంకా కార్ పార్క్ చేసి లోపలికి వెళ్ళిపోయాం. వెళ్ళగానే మనకి ఫస్ట్ ఒక మ్యూజియం ఉంటుంది. లైక్ లోపల ఎలా ఉంటుంది స్ట్రక్చర్ అనేది మనకి స్టార్టింగ్ ఎంట్రీలోనే మనకి మ్యూజియం లాగా ఉంటుంది, అందులో చూపిస్తారు. ఇది ఒక 2.5-3 kilometers వాక్ ఉంటుంది. సో ఇంకా మనం నడుచుకుంటూ వెళ్ళాలి, లేదా ఫ్రీ బస్సెస్ కూడా ఉంటాయి. నడవలేని వాళ్ళు బస్సెస్లో కూడా వెళ్ళొచ్చు. సో నడిచి వచ్చిన వాళ్ళు కాళ్ళు నొస్తే కూర్చోవడానికి ఇక్కడ మనకి బెంచెస్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఆ ట్రీస్ మధ్యలో మేము నడుస్తుంటే మాకు అంత పెయిన్ అయితే ఏమనిపించలేదు, చాలా కూల్గానే ఉండే. సో ఫైనల్లీ 2.5 kilometers వాక్ తర్వాత వి రీచ్ టు ద డెస్టినేషన్ అన్నమాట. ఇదే అండి ఓరోవిల్ గ్లోబ్. ఇంకో యాంగిల్ నుంచి కూడా తీసాను, లైక్ అక్కడ సరిగా రావట్లేదని చెప్పేసి చాలామంది జనాలు ఉన్నారని చెప్పి ఇక్కడ నుంచి కూడా తీసాను, చాలా క్లియర్గా వచ్చింది. ఇది ఇక్కడ చూసేసుకొని ఇంకా రిటర్న్ ఫ్రెంచ్ కాలనీకి అయితే వెళ్ళినాం. అక్కడ వీడియోస్ ఏం సరిగా తీయలేదు. సో ఒక 2-3 ఫొటోస్ దిగాం, అది వీడియో లాస్ట్లో పెడతాను చూడండి. ఆ ఫ్రెంచ్ కాలనీ కూడా అయిపోయిన తర్వాత ఇంకా రూమ్ తీసుకొని కాసేపు రెస్ట్ తీసుకున్నాం, ఎందుకంటే అందరు చాలా అలసిపోయారు తిరిగి. ఇంకా నైట్ టైం ఎవరికి నిద్ర రావట్లేదు, ఎందుకంటే అందరు ఆఫ్టర్నూన్ పడుకున్నారు కదా. సో నైట్ మళ్ళీ బీచ్ దగ్గరికి వెళ్ళాము. ఆ బీచ్ రోడ్లో కాసేపు వాక్ చేసి బీచ్లో కూడా కాసేపు కూర్చొని ఇంకా రిటర్న్ అయితే అయిపోయాము. నా ప్రీవియస్ అరుణాచలం వీడియో కనుక మీరు చూడకపోతే నా ఛానల్లోకి వెళ్ళి చూడండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.